తెలుగు తెలుగు సాహిత్య నందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తూ మేము ముందుకు వస్తున్నాను. అది దేనికి సంబంధించిందంటే జనరల్ జేఎల్కి సంబంధించినటువంటి వీడియో. జనరల్ జేఎల్లో ఫైనల్కు టీఎస్పీఎస్సీ ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కట్ ఆఫ్ ఎంత వస్తుంది ఇదంతా కూడా గ్రూప్లలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎంత ఉంది, నాకు తెలిసినటువంటి అభిప్రాయం ప్రకారం, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎంత ఉంది అనేది చూద్దాం. దానికంటే ముందుగా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియోలో కేవలం జోన్ 2కు సంబంధించినటువంటి విశేషాలు మాత్రమే ఉన్నాయి. ముందుగా జోన్ 2కు సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, జోన్ 2కు సంబంధించి ఓపెన్లో 8, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఓపెన్లో 8, రిజర్వేషన్లో 6, అట్లాగే ఈడబ్ల్యూసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇదంతా కూడా నోటిఫికేషన్లో ఉంది. ఓవరాల్గా వచ్చేసి టోటల్గా మొత్తం 39 పోస్టులు ఉండడం జరిగింది. ఇక ఇప్పుడు ఒకవేళ హార్జెంటల్ రిజర్వేషన్ కనుక తీసుకుంటే ఎట్లా అమలు చేస్తారు దానికి సంబంధించి అనుకుంటే, హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం నాకు తెలిసినటువంటి అంచనా ప్రకారం ఒకసారి కనుక చూస్తే ఓసీ ఓపెన్లో వచ్చేసి 40% రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకు. ఓపెన్లో అంటే 15.6 పోస్టులు ఉంటాయి. అంటే జనరల్లో దాంట్లో మళ్ళీ ప్రతి 3 పోస్టులకు ప్రతి 2 పోస్టులకు వచ్చేసి ఒక పోస్టులు ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రతి 3 ఒకటి ఉమెన్స్కి ఇవ్వాలి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే జనరల్ సంబంధించి మొత్తంగా 15 పోస్టులు రావాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్రకారం అయితే 14 వచ్చాయి. 15 పోస్టులు ఓపెన్లో రావాలి, 15.6 పోస్టులు రావాలి. ఈడబ్ల్యూసీకి సంబంధించి 10% పోస్టులు ఉండాలి, అంటే 3.94 పోస్టులు, అట్లాగనే 4 వచ్చాయి. తర్వాత బీసీఏలో 7% పోస్టులు ఉండాలి, 39/7 చేసుకుంటే 2.73 పోస్టులు రావాలి. అట్లాగనే బీసీబీలో 3.9 పోస్టులు రావాలి, అంటే 10% పోస్టులు రావాలి. కానీ ఇక్కడ ఇచ్చింది మనకు మాత్రం కేవలం మనకిచ్చింది 4 పోస్టులు రావాలి. కానీ మనకిచ్చింది ఓపెన్లో వచ్చేసి జనరల్లో 2 ఇచ్చారు, అట్లాగే ఉమెన్స్కి 1 ఇచ్చారు. నాకు తెలిసి బీసీబీలో 1 జనరల్లో కలిసే అవకాశం ఉంటుంది. తర్వాత బీసీసీలో 1% పోస్టులు రావాలి, బీసీడీలో 7% రావాలి, 39లో 7%, బీసీఈలో 4%, అట్లాగే ఎస్సీ 15%, ఎస్టీ 10%, పిహెచ్ వచ్చేసి జనరల్లో 1, ఉమెన్స్లో 1. మొత్తంగా కనుక చూస్తే మనకు వచ్చినటువంటి పోస్టులు ఇక్కడ చూడండి, 40% అనుకున్నాక 15.6 పోస్టులు అని ఉన్నాయి. నిజానికి 15.5 కంటే లేకపోతే 7 కంటే ఎక్కువ ఏది ఉంటుంది, 15 పాయింట్ తర్వాత 7 కంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ప్లస్ తీసుకుంటారు. అంటే 15.6 అనుకున్నప్పుడు 15 తీసుకుంటారు. కానీ ఇక్కడ బీసీఏలో 2.73 ఉంది కదా, 2 అన్నప్పుడు 3 పోస్టులు తీసుకుంటారు. అట్లాగే ఇక్కడ 3.9 ఉంది కదా, పాయింట్లలో ఎక్కువ 9 ఉన్నది కదా, దగ్గరగా ఉన్నది కదా 4 కాబట్టి 4 తీసుకోవాలి. ఆ లెక్క ప్రకారం చూస్తే ఓసీలో వచ్చేసి ఓపెన్లో జనరల్లో 9 వస్తాయి, ఉమెన్స్కి 5 రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ టోటల్గా వచ్చేసి 14. మేబీ నాకు తెలిసి అయితే ఈ జనరల్లో ఇంకొకటి పెరిగే అవకాశం ఉంటుంది, 10 ఉండొచ్చు మేబీ. అంటే మొత్తంగా 16 పోస్టులు రావాలి. అయితే ఈ రిజర్వేషన్ హార్జెంటల్ అనేది కొంత అర్థం చేసుకోవడం అనేది క్లిష్టంగా ఉంటుంది కాబట్టి నా అంచనా ప్రకారం 9 వేసుకుందాం. 9 వేసుకున్న తర్వాత 5 పోస్టులు ఏమో ఉమెన్స్కి వస్తాయి, 9 ఏమో జనరల్కి వస్తాయి. ఈడబ్ల్యూసీలో 10% కాబట్టి 3, 1 వచ్చింది. అట్లాగే బీసీఏలో వచ్చేసి 2, 1, జనరల్ 2, ఉమెన్స్ 1, బీసీబీలో జనరల్ 2, ఉమెన్స్ 1. అయితే ఇక్కడ బీసీబీలో చూడండి, ఈడబ్ల్యూసీకి 10%, బీసీబీకి 10%, ఎస్టీకి 10%. అయితే ఈడబ్ల్యూసీకి 4 పోస్టులు ఇచ్చారు, అట్లాగే ఎస్టీకి 4 ఇచ్చారు, బీసీబీకి మాత్రం 3 ఇచ్చారు. అందుకని నాకు తెలిసి ఇది బీసీబీలో మాత్రం జనరల్లో 3 మారొచ్చు, ఉమెన్స్ 1 కావచ్చు. తర్వాత బీసీసీలో 1, బీసీడీలో వచ్చేసి బీసీడీలో ఉమెన్స్ 1 ఇవ్వడం జరిగింది. బీసీఈలో వచ్చేసి 4% కాబట్టి అది కూడా సిఎఫ్ అని ఉంది, 1 వస్తుంది. ఎస్సీలో వచ్చేసి ఇక్కడ చూడండి, ఎస్సీలో 2 ఇచ్చారు. నాకు తెలిసి జనరల్ 4 అవుతాయి, అట్లాగనే ఉమెన్స్ 1 అవుతాయి. ఎస్టీలో కూడా వచ్చేసి 4 ఇచ్చారు. అయితే మెయిన్ దాంట్లో రిజర్వేషన్లో దాంట్లో మాత్రం 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే జనరల్లో 2, అట్లాగే ఉమెన్స్లో 2 ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మారుతుండొచ్చు ఇది. అంటే జనరల్లో 3 వస్తాయి, ఎస్టీ జనరల్లో 3 వస్తాయి, ఉమెన్స్ 1 వస్తుంది. ఎందుకంటే చూడండి, జనరల్లో మొత్తం కనుక చూస్తే 39 పోస్టులు కనుక చూస్తే ఎన్ని రావాలి, 33% రావాలి. అంటే 13 పోస్టులే రావాలి. 13 కంటే ఎక్కువ లేడీస్కి పోకూడదు.
కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే ఉమెన్స్కి మొత్తం ఈ ప్రకారంగా చూస్తే 13 పోస్టులు వస్తాయి. జనరల్లో అట్లాగే 26 పోస్టులు, మొత్తంగా 39 సమన్యాయం జరుగుతుంది. ఇక స్కోర్లు నాకు గూగుల్ ఫామ్ ద్వారా నేను జోన్ 2కి సంబంధించినవి చెప్తున్నాను. గూగుల్ ఫామ్ ద్వారా అందుకున్నటువంటి సమాచారాన్ని, ఇదంతా కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం, 100% తెలుసుకున్నటువంటి సమాచారమే. అవి కొన్ని చెప్తాను. వాళ్ళ పేర్లు పూర్తిగా రాయలేదు, ఎందుకంటే చెప్పడం బయటికి చెప్పుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు. సరే, వాళ్ళ స్కోర్లు కనుక చూస్తే ఓసీలో అంటే ఓపెన్లో వచ్చేసి స్వప్న అనేటమ 277, మధుసూదన్ 255, నవీన్ 252, ఇవన్నీ కూడా టాప్ స్కోరర్లే. ఇంకా కింద ఉండొచ్చు. శర్మ అనేటైన 250, రవి 250, సీను 250, శ్రావణ్ 248, సుజాత 242, ఫీమేల్ ఇంకొకరు ఉన్నారు 240, సుభాష్ 240. ఇక్కడ చూడండి, వాళ్ళ పేపర్ 1 పేపర్ 2 స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. 83+97, 81+87 ఇట్లా. తర్వాత బీసీఏకి సంబంధించి రేవంత్ 294, రామ్ ప్రసాద్ 278, అనిల్ 262, మహేష్ 260, చంద్రమోహన్ 252, కృష్ణ 244, సత్య లేడీస్ వీళ్ళు సత్యవతి 242, రామకృష్ణ 240, తర్వాత ఇంకొకరు 232, 222, 224, 206, 216 ఇంతవరకు ఉన్నాయి. బీసీబీలో రామ్ అని 290 ఉంది. తర్వాత ఉమారాణి 286, పురుషోత్తం 285, తర్వాత సాయి కృష్ణ 285, శివ 280, గంగాధర్ 276, ఆనంద్ 274, సుదర్శన్ 273, సుధార్ 273, తర్వాత 264, ఇట్లా 264 నలుగురికి వచ్చాయి. తర్వాత 263. బీసీసీలో పార్వతి అనే ఒకరే దొరికారు. బీసీసీలో 144. బీసీడీలో వచ్చేసి శివాని 285, సైదులు 278, నాగార్జున 270, రాజు 260, శ్రీకాంతి 260, యాదవ్ 260, రేణుక 256, తర్వాత 249, 246, 242 ఇట్లా ఉన్నాయి స్కోర్స్. బీసీఈలో అస్మా 230, షేక్ 188, నోరూస్ 177. ఎస్సీలో సంబంధించి విజయ్ భాస్కర్ 262. ఇక్కడ చూడండి 93+172 క్లియర్గా, అంటే 100% ఖచ్చితమైనటువంటి సమాచారం ఇది. తర్వాత లింగస్వామి 259, చెల్సియా 234, రాధా 230, కుమారి 226 ఇట్లా ఉన్నాయి స్కోర్లు. ఎస్టీకి సంబంధించి శివ 276, అజయ్ 260, ఇంకొకరు ఫీమేల్ ఉన్నారు 236, తర్వాత ఫీమేల్ 215, 230, 225 ఇట్లా స్కోర్స్ ఉన్నాయి. అయితే ఇవి ఇంతమంది స్కోర్లు ఉన్నాయి కదా, కట్ ఆఫ్ ఎట్లా ఉంటుండొచ్చు అని అడుగుతున్నారు కదా. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, నాకున్న పరిజ్ఞానంలో కట్ ఆఫ్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం. ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఓపెన్ జనరల్కి సంబంధించి జనరల్ ఓపెన్లో 265 కట్ ఆఫ్ ఉంటుంది. ఓపెన్ జనరల్లో 265. సరే, ఓపెన్ ఇక్కడ మిస్టేక్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ జనరల్ ఉమెన్స్లో 265 ఉంటుంది కట్ ఆఫ్. ఉమెన్స్లో 265 ఉంటుంది. జనరల్లో జెంట్స్కి సంబంధించి 277 ఉంటుంది. జనరల్లో ఉమెన్స్కి ఏమో 265, జనరల్ ఏమో 277 ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూసీకి సంబంధించి జనరల్లో 250 కట్ ఆఫ్ ఉంటుండొచ్చు. ఉమెన్స్కి సంబంధించి 243. బీసీఏకి సంబంధించి జనరల్లో 261 కట్ ఆఫ్ ఉంటుంది. ఉమెన్స్కు 242 ఉంటుంది. తర్వాత బీసీబీకి సంబంధించి జనరల్లో 273, 274 కట్ ఆఫ్ ఉంటుండొచ్చు. తర్వాత బీసీబీ ఉమెన్స్కు 264 కట్ ఆఫ్ ఉంటుండొచ్చు. తర్వాత బీసీసీలో జనరల్లో పోస్టులు లేవు. ఉమెన్స్లో మనకు అందిన సమాచారం ప్రకారం 144 మాత్రమే ఉన్నది. ఇక బీసీడీలో ఒకవేళ ఆ పోస్ట్ ఉమెన్స్కి కేటాయించారు, కానీ జనరల్గా కనుక కన్సిడర్ చేసి ఉంటే జనరల్లో 271 ఉంటుంది, ఉమెన్స్ 257 ఉంటుంది. తర్వాత బీసీఈకి సంబంధించి జనరల్లో 189, ఉమెన్స్ 231 ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది హార్జెంటల్ రిజర్వేషన్ కాబట్టి జనరల్లో ఇది ఒక్కటి బీసీఈలో చెక్ చేయాలి. బహుశా జనరల్ 231 ఉండొచ్చు, ఉమెన్స్ 189 ఉండొచ్చు మేబీ. ఇది ఒకసారి చెక్ చేయాలి, చూద్దాం. తర్వాత ఎస్సీకి సంబంధించి జనరల్లో 260 కట్ ఆఫ్, ఉమెన్స్కి సంబంధించి 230 ఉంటుంది. తర్వాత ఎస్టీకి సంబంధించి జనరల్లో 255 కట్ ఆఫ్ ఉంటుంది, ఉమెన్స్కి సంబంధించి 225 కట్ ఆఫ్ ఉండొచ్చు.
ఈ కట్ ఆఫ్ ఎట్లా చెప్తున్నారు మరి? ఇదంతా కూడా ఎట్లా అంటే నేను ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం చెప్తున్నాను. ఈ సర్వేకి సంబంధించి దాదాపుగా ఎంత మా ఫ్రెండ్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి సమాచారం, అట్లాగే టీఎల్ఈజీ ఛానల్ ఇడుకోజే శ్రీనివాసాచారి గారి సహకారంతో దాదాపుగా ఒక 450-600 మంది దాకా సమాచారం తీసుకొని ఓయూ ఫ్రెండ్స్, ఓయూ మిత్రులు, పిహెచ్డి మిత్రులు కావచ్చు, తర్వాత హెచ్సిఏ మిత్రులు కావచ్చు, వీళ్ళందరి సమాచారంతో తీసుకున్నటువంటి స్కోర్లు దాదాపుగా అందరు కవర్ అయ్యారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మార్కులు చెప్పలేదు అనుకుంటే సర్వే కూడా చేయడం జరిగింది. ఇంకొక మార్కులు కనుక చెప్పలేదు అనుకుంటే కింద మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్లో మీ మార్క్స్ తెలపగలరు. తెలుగు సంబంధించి జోన్ 2 కావచ్చు, జోన్ 1 కావచ్చు. తర్వాత సర్వేకి సంబంధించి నేను ఒక లింక్ పెడతాను, అది దాంట్లో కూడా మీ మార్కులు ఎంటర్ చేయగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే మొత్తంగా ఉమెన్స్కి సంబంధించి ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి. అయితే హార్జెంటల్ రిజర్వేషన్లో 5 తీసుకోవచ్చు. అయితే ఎవరెవరు టాప్ స్కోరర్లు అనేది చూద్దాం. ఓపెన్లో ఉమెన్స్లో ఉమారాణి అని చెప్పేసి ఉన్నది ఒక లేడీ. వారికి వచ్చేసి 96, 95, పేపర్ 1లో 96, పేపర్ 2లో 95. అయితే ఇక్కడ చూడండి టోటల్గా ఆమెకు 287.27. ఇదేంది టోటల్ వేరేది వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి మనకు మొత్తంగా వచ్చేసి ఒక ప్రశ్న తెలుగులో తీసేయడం జరిగింది. అంటే మనకు తెలుగులో 159 మార్కుల్లో ఒక ప్రశ్న తీసేయంగా 149 ఉంది. దాన్ని 149 కాబట్టి మనకు ఎట్లా మార్కు తీసుకోవాలంటే దానికి ఒక లెక్క ఉన్నది. అంటే 300 దానికి సంబంధించి 300/298 ఇంటూ మనకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉందో తెలుగులో 95 × 2. అట్లాగనే అది చేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని 96కి కూడాలన్నట్టు కలపాలి. అట్లా కనుక చేస్తే ఆ టోటల్ స్కోర్ అనేది వస్తుంది. అందుకని అందరికీ కూడా పాయింట్ తేడాతో మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది నేను డైరెక్ట్గా ఇట్లా మార్కులు పెట్టడం జరిగింది, అది గమనించగలరు. ఇక్కడ కనుక చూస్తే ఉమారాణి వచ్చేసి 287.27. ఈ పేపర్ 1, పేపర్ 2 చెప్పట్లేదు, డైరెక్ట్ మార్క్స్ చెప్తాను. శివాని అనేటోళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు క్యాండిడేట్ అయితే తెలియదు, పరిచయం లేదు, 286. తర్వాత స్వప్న 278.30. వైష్ణవి 265.0. కావ్య 265. ఇంతవరకు కూడా ఓపెన్ ఉమెన్స్లో వెళ్ళిపోతారు. ఇక ఓపెన్ జనరల్ సంబంధించి వయసు సంబంధించి వీళ్ళకి ఎన్ని వస్తాయి, మెన్స్కి సంబంధించి ఎన్ని వస్తాయంటే ఓపెన్లో 8 ఇచ్చారు, కానీ నాకు తెలిసి హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం 9 లేదా 10 వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 5 మాత్రమే వస్తాయి. ఇక్కడ 5 వస్తాయి కాబట్టి 5 తీసుకున్నాను. ఇక్కడ 10 వస్తాయి అనుకుంటున్నాను. దాదాపుగా 9 లేదా 10 వస్తాయి. మొత్తం 15 పోస్టులు అవుతాయి. 14 ఉన్నాయి కానీ 15 అవుతాయి. తర్వాత 10 జనరల్లో జెంట్స్కి పోవడం జరుగుతుంది. దాంట్లో కనుక చూస్తే రేవంత్ 295, మహి అని 292, రామ్ 291, అభి అని అంటే అతను తెలియదు ఖచ్చితమైన సమాచారం, కానీ కొంత వేరే వాళ్ళ మిత్రుల ద్వారా తెలిసింది 291 అని. ఈ పర్సన్ కూడా తెలియదు నాకు. తర్వాత మహేష్ అనే పర్సన్ కూడా తెలియదు 288. తర్వాత సాయి కృష్ణ అనే అతను 286.38. తర్వాత పురుషోత్తం 286, కానీ ఈ పర్సన్ కూడా తెలియదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. సైదుల్ అనే పర్సన్ 279. ఇంకా సైదుల్ కాకుండా గంగాధర్ 277. ఈ పర్సన్ తెలుసు నాకు, ఎందుకంటే వీరు టీచరు. చాలా దాదాపుగా దీంట్లో పెట్టిన వాళ్ళంతా సమాచారం అంతా కూడా తెలుసుకొని పెట్టిందే, ఎక్కడో గాలిగా పెట్టినటువంటి మార్కులు కావు, ఖచ్చితమైనటువంటి సమాచారమే. తెలియని విషయాలను మాత్రం ఇక్కడ జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ డోంట్ నో అని చెప్పేసి పెట్టడం జరిగింది. సైదుల్ అనే అతను 279. తర్వాత గంగాధర్ అనే అతను 277. తర్వాత నాగ్ అనే అతను 275. ఇక్కడ కనుక చూస్తే మనం చెప్పాం 10 పోస్టులు కనుక తీసుకుంటారు అనుకున్నాం కదా. శివ అనే అతను ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు 277 ఎస్టీ. ఒకవేళ నెక్స్ట్ మెరిట్ తను ఉన్నాడు. ఒకవేళ 10-11 కనుక పెంచితే కనుక ఒకవేళ పెరిగితే కనుక ఇతను ఓపెన్లో వచ్చేస్తాడు. నాగార్జున అనే అతను కూడా వచ్చేసి ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. లేదు అనుకుంటే బీసీబీ రిజర్వేషన్లో వెళ్ళిపోతాడు. ఇక బీసీఏకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2 ఓపెన్లో ఉన్నాయి, 2 జనరల్లో ఉన్నాయి, 1 ఉమెన్స్ ఉన్నాయి. బీసీఏ జనరల్ సంబంధించి అనిల్ 261, మహేష్ 261. అట్లాగే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళది కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఐడియా కోసం చంద్రమోహన్ అనేట ఆయన 255. 2 ఉన్నాయి కదా బీసీఏలో, కానీ ఆ ఇద్దరు తర్వాత ఉన్నది చంద్రమోహన్ 255, కృష్ణ అతను 245 అనే మెరిట్లో ఉన్నారు. తర్వాత బీసీఏకి సంబంధించి గర్ల్స్కి సంబంధించి ఉమెన్స్కి సంబంధించి కనుక చూస్తే సత్య అనే ఆవిడ 242 ఉన్నది, 242.10. హిందూ వచ్చేసి 224.89 ఉన్నారు. ఇక బీసీబీ చూద్దాం. బీసీబీలో నాకు తెలిసి 10% కాబట్టి
జనరల్లో ఇక్కడ ఇచ్చింది 2 ఇచ్చాడు, 2 1 ఇచ్చాడు, అంటే 3 పోస్టులు ఇచ్చాడు. కానీ 3 ప్లస్ అర్జెంటల్లో 3 ప్లస్ 1 4 పెరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో కనుక చూస్తే బీసీబీ జనరల్లో ఆనంద్ 275.31, తర్వాత సుదర్శన్ 274. ఇంతకుముందు చెప్పాను పాయింట్ల వైజ్ ఎట్లా వస్తుందని చెప్పాను, మళ్ళీ చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఉన్నది సుధర్ అనేట ఆయన ఉన్నాడు 270. కొందరి పేర్లు ఇష్టం ఉండదు కాబట్టి ఫుల్గా పెట్టలేదు. వాళ్ళది వచ్చేసి నెక్స్ట్ మెరిట్ 273 ఉన్నది. తర్వాత బీసీబీ ఉమెన్స్కి సంబంధించి కవిత 264. ఈమె పోతే మేబీ వెళ్తే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మెరిట్ వచ్చేసి రమ 258 బీసీబీ. తర్వాత నెక్స్ట్ మెరిట్ పుష్ప 257. ఇక బీసీసీకి సంబంధించి జనరల్లో అయితే పోస్టులు లేవు, ఉమెన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉన్నది. మేబీ ఉమెన్స్ పోస్టును కూడా జనరల్లో కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అయితే జనరల్ సంబంధించి నో పర్సన్ డేటా ఫౌండ్ ఇప్పటివరకు అయితే ఎవరు తెలియదు. బీసీ ఉమెన్స్కి సంబంధించి పార్వతి 144 ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకరు కూడా 138 ఉన్నారు, పార్వతి ఆమె పేరు కూడా. తర్వాత బీసీడీకి సంబంధించి బీసీటీలో వచ్చేసి నిజానికి ఒకటే ఉమెన్స్ పోస్ట్లో ఉంది, అది కూడా జనరల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు మెరిట్లో అని చూసుకుంటే నాగార్జున 271, తర్వాత రాజు అనేట ఆయన నెక్స్ట్ మెరిట్లో ఉన్నాడు 261 బీసీడీకి సంబంధించి. కవిత 263 నెక్స్ట్ మెరిట్. రేణుక 257, తర్వాత మనీషా 249. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీంట్లో వచ్చేసి ఒకవేళ జనరల్లో కనుక తీసుకుంటే ఉమెన్స్లో కనుక తీసుకుంటే కవిత అనేట ఆవిడకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత జనరల్లో తీసుకుంటే నాగార్జునకు అవకాశం ఉంది. తర్వాత బీసీఈకి సంబంధించి 2 పోస్టులు ఉమెన్స్లో ఉన్నాయి. మేబీ అది నాకు తెలిసి ఒకటి జనరల్ చేస్తారు, ఒకటి ఉమెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా చేసి ఉంటే షేక్ అనే అతనికి 189, తర్వాత అస్మా బీసీ ఉమెన్స్ సంబంధించి 231, నెక్స్ట్ మెరిట్లో వచ్చేసి 178 177 ఉన్నాయి స్కోర్స్. తర్వాత టోటల్ పోస్టులు ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటి పోస్టులు మొత్తంగా జనరల్లో 3 ఉన్నాయి, ఉమెన్స్లో 1 ఉన్నాయి. వాటికి సంబంధించి కనుక చూస్తే మధు అనేట అతనికి 255, తర్వాత నవీన్ అతనికి 252.16, తర్వాత రవి అనే అతనికి 250. తర్వాత నెక్స్ట్ మెరిట్లో వచ్చేసి 251.6 248 ఈ స్కోర్స్ ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూసీ ఉమెన్ సంబంధించి సుజాతకు 243 ఉన్నాయి. ఇంకా ఫీమేల్లో ఇంకొక ఆవిడ ఉన్నది, వారికి నెక్స్ట్ మెరిట్లో 241 ఉన్నది. అంటే సుజాతకు జాబ్ వస్తుంది, నెక్స్ట్ మెరిట్ కూడా చెప్తున్నాను. తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి స్కోర్లు చూస్తే ఎస్సీలో జనరల్లో 3 ఇచ్చాడు, ఉమెన్స్లో 2 ఇచ్చాడు. నాకు తెలిసి ఉమెన్స్ను కూడా జనరల్లో కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ 4 అవుతాయి. తర్వాత ఇంకొకటి ఈ ఎస్సీ ఉమెన్స్ 1 అవుతుంది. దాని ప్రకారం చూద్దాం. జనరల్లో బయస్లో విజయ్ భాస్కర్ అనే అతను 93 + 177 టోటల్గా 266 విజయ్ భాస్కర్. లింగస్వామికి 260. తర్వాత లింగస్వామి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకు 252. ఇంకొకరు ఎవరైనా వస్తే ఇంకొకరు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఉమెన్స్కి సంబంధించి చెల్సీ అనేటామో 235, రాధా అనేటామో 230. నెక్స్ట్ మెరిట్లో కుమారి అనేటాళ్ళు ఉన్నారు 227. తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి శివ అనేటను ఇంతకుముందు తీసుకున్నాం. ఒకవేళ ఇతను జనరల్లో పోయే అవకాశం ఉంటుంది. ఎస్టీకి సంబంధించి జనరల్లో 2 ఉన్నాయి, తర్వాత ఉమెన్స్లో 2 ఉన్నాయి. నాకు తెలిసి ఉమెన్స్ని తీసుకెళ్ళి జనరల్లో వేస్తారు, అంటే జనరల్లో 3 అవుతాయి, తర్వాత ఉమెన్స్లో 1 అవుతుంది. శివ అనే అతను ఓపెన్లో పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కనుక తీసుకుంటే శివ 277 ఉంది. తర్వాత అజయ్ అనే అతను వచ్చేసి 261, రతన్ అనే అతను 255. తర్వాత నెక్స్ట్ మెరిట్లో వచ్చేసి 230 ఉన్నది. ఇక ఎస్టీ ఉమెన్కి సంబంధించి 239 ఒకరు ఉన్నారు, తర్వాత 225. ఈ ఇద్దరికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్లో వచ్చేసి 215. ఇది స్కోర్సు. దీని ప్రకారం కట్ ఆఫ్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంకా ఎవరైనా కనుక కట్ ఆఫ్ కనుక ఇంకెవరైనా మార్క్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. అట్లాగే నేను ఇచ్చినటువంటి లింకులో వచ్చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. తర్వాత లేదంటే నా ఫోన్ నెంబర్కి కూడా పర్సనల్గా మీ మార్క్స్ కూడా పంపవచ్చు. నా ఫోన్ నెంబర్ అందరికీ తెలిసిందే 8801444335 8801444335. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.